కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం 60,000 విలువ చేసే పశుగ్రాసం అగ్నికి దగ్ధం. ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలోని నూరా సాబ్ అనే రైతు వారి యొక్క వాముదొడ్లో నిల్వ ఉంచినటువంటి దాదాపుగా 60,000 రూపాయలు విలువ చేసే పశుగ్రాసం ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పశువుల మేత బూడిద పాలవటం జరిగింది. వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయగా ఫైర్ ఇంజిన్ వచ్చేలోపు జరగరాని నష్టం అంతా జరిగిపోయిందని రైతు నూర్ సాబ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలని రైతు వాపోయాడు. ప్రభుత్వం స్పందించి రైతుకు తగిన పరిహారం చెల్లించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈరోజు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. శిక్షణ స్థాయికి దిగజార్చారు. ఈ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం కూడా భిక్షణ పరిస్థితుల్లో మనం ఉన్నాము. వాస్తవానికి ఎవరు దొమ్మి చేయగలిగితే వాళ్ళదే ప్రభుత్వము, ప్రభుత్వ అవకాశము నేను చెప్పాను. నేనంట ప్రభుత్వములోకి వచ్చేవాళ్ళు జరిగింది క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితమే. వ్యక్తి ఎలా ఉండాలి, రాజ్యం ఎలా ఉండాలి, వ్యక్తి ఎవడు, ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నాడు గ్రీకులో జరిగింది. సోక్రటీస్ గారి ఆధ్వర్యంలో ఇట్లా చిలుక చంద్రశేఖర్ పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నిన్నటి నుంచి మొన్న 12 గంటల రాత్రి 12 గంటల నుంచి జరుగుతున్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్తో సహా ఇప్పటి వరకు సుమారు 400 పైచిలుకు ఎన్కౌంటర్లకి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ వర్గాలు పాల్పడ్డాయి. ఈ హత్యలన్నీ కూడా అక్కడ ఉండే మైనింగ్ కార్పొరేట్ల పెట్టుబడితో ప్రభుత్వం చేతులు కలిపి చేస్తున్నటువంటి హత్యలే. ప్రధానంగా సిపిఐ మావోయిస్టులు నిన్న ఒక ప్రకటన చేశారు. దాదాపు 78 మంది సిపిఐ మావోయిస్టుల్ని కాల్చి చంపారు పోలీసు వాళ్ళు. అంటే ఇప్పటి వరకు చనిపోయినటువంటి 400 పైచిలకు మిగతా వాళ్ళు ఎవరు? మిగతా వాళ్ళంతా కూడా ఆదివాసీ బిడ్డలే, ఆదివాసీ యువకులే. టార్గెట్ని అమిత్ షా హోంమంత్రి నిర్ణయిస్తే ఆ టార్గెట్ని పట్టుకొని టార్గెట్ ఓరియంటెడ్గా గ్రామాలలో నివసించేటటువంటి ఆదివాసీలని పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో స్టాక్ పెట్టుకుంటా ఉన్నారు. ఈ నెల టార్గెట్ పూర్తి కాలేదు, 40 మంది 50 మంది అనగానే ఈ పోలీస్ స్టేషన్లో వాళ్ళని తీసుకెళ్ళి కాల్చి చంపి ఇది ఒక ఎన్కౌంటర్ అని చెప్పేసి కట్టుకోగలుగుతూ ఉన్నారు. అట్లనే ఏదైనా ఒక పెద్ద నాయకుడు ఎక్కడన్నా ఉన్నాడు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని అంటే ఆ ఊరు 2000 మంది పోలీసులతో ఊరిని చుట్టుముట్టడం, వీళ్ళ భయంతో ఎవరైనా పారిపోతే వాడు ఎందుకు పారిపోతున్నాడు, వాడు కూడా సిపిఐ మావోయిస్ట్ అని చెప్పేసి ఒక 10 మందిని అక్కడ చంపటం, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నాడో ఆయన స్టేట్ లీడర్ అని, వీళ్ళు ఆయనకు రక్షకులని కబుర్లు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటటువంటి హత్యలే. ఇవన్నీ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క హత్యలే. ఇక్కడ ఆదివాసీలకి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగంలో 5వ షెడ్యూలు 6వ షెడ్యూలు మాట ఏమో కానీ అసలు ప్రాథమిక హక్కులే ముఖ్యమైపోయాయి. మరి ముఖ్యంగా బీజేపీ వచ్చిన తర్వాత ద్రౌపది ముర్ము లాంటి వాళ్ళని మేము ఆదివాసీల పట్ల ప్రేమతో ఉన్నాము అని చెప్పేసి అట్లాంటి బొమ్మలాగా చూపిస్తూ ఈ ముసుగులో ఆదివాసీల హననానికి బాధపడుతున్నది బీజేపీ ప్రభుత్వం. ప్రధానంగా పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రాష్ట్రంలో అదే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కానీ, ఒరిస్సాలో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ ఇక్కడ జరిగే ఎన్కౌంటర్లని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని తొలుత చర్చలు జరపాలి. వాళ్ళతో చర్చలు జరపాలంటే కాల్పుల విరమణ అనేది జరగాలి. కాల్పుల విరమణ జరగాలంటే బేషరతుగానే జరగాలి. అంతేగాని ప్రభుత్వం మీతో మేము చర్చలు జరపాలంటే మా పనులు మమ్మల్ని చేసుకొనిస్తే మీతో చర్చలు జరుపుతామని చెప్పి కండిషన్ పెడతామని
ఈ కండిషన్ చాలా దుర్మార్గమైంది. కాబట్టి బేషరతుగా చర్చలు జరపాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. చట్టబద్ధంగా వ్యవహరిస్తే, చట్టబద్ధ పాలనని చేస్తే చాలు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకులు ఆ రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తే చాలు. అంతకంటే పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేసేది ఏమీ లేదు.